హే గాయ్స్, రీసెంట్గా చాలా మంది సముద్రంలో చనిపోతున్నారు కదా. సో దానికోసం అవేర్నెస్ కింద చాలా మంది చాలా టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టేసి సో రిప్ కరెంట్ అంటే అది ఇది అనేసి ఏదో చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పే అవేర్నెస్ మంచిదే, మునిగిపోతున్నారు రిప్ కరెంట్ ఇలా ఉంటుంది అనేసి. చేసేది ఏదైనా అందులో మంచి ఉంది. సో ఆ మంచిలో కూడా ఒక చెడు అనేది ఉంది, అదే నేను చెప్తున్నాను ఈ వీడియోలో. ఈ సోషల్ మీడియాలో మనం చెప్పేవి కొన్ని చాలా మంది బ్లైండ్గా నమ్ముతారు. వాటిలో ఏంటంటే రిప్ కరెంట్ కోసం ఒక యానిమేషన్ వీడియోస్ చెప్తున్నారు అనమాట. రిప్ కరెంట్ స్ట్రైట్గా పాస్ అవుద్ది, సో మనం ఒకవేళ అందులో చిక్కిపోతే లెఫ్ట్ ఆర్ రైట్ వెళ్ళిపోతే సేఫ్ అవ్వచ్చు అనేసి. సో వాళ్ళు చార్జీపీటీ నుంచే ఏదైనా తీసుకోవచ్చు. సో ఆ చార్జీపీటీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయదు కదా. అన్ని బీచెస్ కూడా ఒకేలా ఉండవు. కొన్ని బీచెస్లో రాక్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే రుషికొండ బీచ్లో ఉండేటప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ యాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్కే బీచ్లో ఉండేటప్పుడు ఏంటంటే స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్ కరెంట్స్ ఉంటాయి. ఈ రిప్ కరెంట్ కోసం అందరికీ తెలియదు. సో అవి ఎలా ఫామ్ అవుతున్నాయి, వాటి నుండి ఎలా సేవ్ అవ్వచ్చు, నెక్స్ట్ ఏ బీచ్లో ఎలాగుంటుంది, ప్రతి బీచ్ కోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.